రేవంత్ రెడ్డి సర్కార్కు అసలు ఎవరు గైడెన్స్ ఇస్తారో ఏం చేస్తారో అర్థమైతలేదు. ఏదో చేద్దాం అనుకుంటారు, ఎక్కడో పోతున్నారు, ఏం చేస్తారో వాళ్ళకే అర్థమైతలేదు. మళ్ళీ మనం చూసినా కదా ఏది డబల్ బెడ్రూమ్ ఇల్లు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కాదేమో, రాజీవ్ గృహకల్పన ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు. అది ఫస్ట్ మీరు ఇల్లు కట్టుకోండి మేము 5 లక్షలు ఇస్తామన్నారు. ఆ తర్వాత అప్లికేషన్లు తీసుకున్నారు, అది తీసుకున్నారు. ఇప్పుడు తీరా అందరూ పునాది పోసుకొని చేసుకుంటుంటే ఏదో కొత్త రూల్ తెచ్చింది కదా మళ్ళీ 600 SFT, 600 SFT కంటే ఎక్కువ అయితే ఇవ్వము అని అదొకటి తీసుకొచ్చారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఇంకోటి, ఇది ఒకటి సిబిల్ స్కోర్ ఉండాలంట యువ వికాసానికి. సిబిల్ స్కోర్ వీళ్ళు ఇచ్చేది ఎంత, 50,000 నుంచి 4 లక్షల మ్యాక్సిమం 4 lakhs వరకు ఇస్తున్నారు. మరి ఈ ఇచ్చేటువంటి సహాయానికంట ఫస్ట్ ఏమో అన్ని అప్లికేషన్లు అయితే తీసుకున్నారు. మరి అప్లికేషన్లు తీసుకున్నప్పుడే అడిగితే మీకు సిబిల్ స్కోర్ ఉంటేనే ఇస్తామంటే ఉన్నోడు చేసుకుంటాడు, లేకపోతే లేదంటే ఈ 2-3 నెలల వాడు ఏమన్నా పాత లోన్లు ఉంటే క్లియర్ చేసి సిబిల్ మెరుగుపరచుకోవడం ఏవో చేస్తుండే. తీరా అప్లికేషన్లు తీసుకొని ఫిల్టర్ అయ్యే టైంలో వీళ్ళు సిబిల్ స్కోర్ చెక్ చేస్తారంట. అసలు నిజంగా ఇది ఎవరు గైడ్ చేస్తున్నారు? అసలు దీనివల్ల వాళ్ళకు లాభం కంటే నష్టమే ఎక్కువ అవుతుంది కదా వాస్తవానికి. అదే బేసిక్గా ఏంటంటే సరే ఈ పట్టణాలలో ఉండేటోళ్ళు, జాబులు చేసేటోళ్ళు, వాళ్ళకి అవగాహన ఉండే సబ్జెక్టు సిబిల్ అనేటోళ్ళు. అదో బ్రహ్మ పదార్థం అంటే చాలా మందికి చాలా అంటే టెక్నికల్గా మనకే తెలియదు అసలు ఏంది సిబిల్ అనేటువంటిది, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారనేటువంటిది. సిబిల్ ఎంత ఉండాలి అంటే బేసిక్గా మనం లోన్కి వెళ్ళినప్పుడు 700 పైన ఉంటే ఈజీ లోన్ వస్తుంది, 750 పైన ఉంటే ది బెస్ట్ అంటారు, 700 పైన ఉంటే ఓకే, 600 లోపల ఉంటే యావరేజ్, 600 కంటే తక్కువ ఉంటే ఇంకా లోన్ రాదు, రిజెక్ట్ అవుతుంది. 750 పైన ఉంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది, 700 నుంచి 750 మధ్యలో ఉంటే అటు ఇటు ఉంటుంది, 600 నుంచి 700 మధ్య ఉంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, 600 తక్కువ ఉంటే లోన్లే రావనేటువంటిది. ఇట్లా ఇంత మాత్రమే తెలుసు. అది ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఏ బాడీ క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇవన్నీ ఓ బ్రహ్మ పదార్థాలు నువ్వు అన్నట్టు కూడా. సో అర్థం కాని సబ్జెక్ట్. ఇంకా ఏదైతే యువ వికాసము అనేటువంటిది బేసిక్గా దాని ఎట్లా ఇవ్వాలనుకున్నారంటే రూరల్లో ఉండేటోళ్ళు, లేదనుకుంటే టౌన్లలో ఉండేటోళ్ళు అయినా సరే, నిరుద్యోగులైనా సరే, అంటే స్వయం ఉపాధి కోసం కష్టపడేటోళ్ళు వాళ్ళకి ఇద్దాం అనుకున్నటువంటిది స్కీమ్. సో అట్లాంటి స్కీమ్లో ఓ పల్లెటూరులో ఉండే ఓ ఎక్సలెంట్ ఆయనకి, మల్లాయనో ఎల్లాయనో మాధవరెడ్డో ప్రదీప్ రెడ్డో ఇట్లా ఒక ఆయనకి అసలు అప్పటి వరకు సిబిల్ స్కోర్ అనే మాటనే టర్మే ఈయన ఆయనకి ఈరోజు మేము సిబిల్ స్కోర్ ఉంటేనే ఇస్తామన్నటువంటి. నీకు అసలు సిబిల్ స్కోర్ ఉండాలంటే ఏదో ఒక లోన్ తీసుకొని ఉండాలి, కంపల్సరీ లోన్ తీసుకొని ఉండాలి, క్రెడిట్ కార్డు ఉండాలా, కనీసం ఒక గోల్డ్ లోన్ అయినా తీసుకొని ఉండాలి. ఉంటేనే వాడు సిబిలోడు దాన్ని పరిగణించి వానికి ఎంతో అంత స్కోర్ ఇస్తాడు. అంటే ఆ క్రెడిట్ కార్డు ఉంటుంది అనేటువంటిది తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఆ పల్లెటూరులో. అసలు లోన్లు తీసుకునే వాళ్ళు చాలా మందికి పాన్ కార్డు కూడా సరిగ్గా ఉండదు. సరే పాన్ కార్డు అయితే వీళ్ళు ఏదో అప్లై చేసుకోమంటారు, తీసుకుంటారు, అది పక్కన పెడితే సిబిల్ స్కోర్ అనేది మాత్రం వీళ్ళు ఎవరు గైడెన్స్ చేస్తారో ఏందో. అంటే ఆల్మోస్ట్ 16.5 లక్షలు వచ్చినట్టు అప్లికేషన్స్. అందులో బీసీలవే 5,35,000 మంది, ఎస్సీల నుంచి దాదాపు 3 లక్షలు, ఎస్టీల నుంచి 1,40,000 వరకు కూడా, ఈబీసీలో 23,000, ఇంకా మైనార్టీల నుంచి 1,00,000 పైన వచ్చినాయి, క్రిస్టియన్ మైనార్టీ నుంచి 2,500 పైన వచ్చినాయి. ఇట్లా దాదాపు అంటే ఈ సెక్షన్ అంతా కూడా ఈ 16,25,000 మందిలో ఓ 50-60%కి సిబిల్ అంటే ఏందో కూడా తెలియదు అనుకుంటా నాకు తెలిసి. కొద్దిమంది అకౌంట్లు కూడా లేని వాళ్ళు అప్లై చేసింటారు. అంటే ఆ మోదీ పుణ్యాన 0 బ్యాలెన్స్ అకౌంట్ వచ్చి ఊర్లలో అకౌంట్స్ వచ్చినాయి, కానీ చాలామందికి అంతకుముందు అకౌంట్స్ కూడా లేకుంటుండే. అట్లాంటి సిచ్యువేషన్లో ఈరోజు లోన్ ఇవ్వాలంటే, యువ వికాసం ఇవ్వాలంటే సిబిల్ స్కోర్ కన్సిడరేషన్ చేస్తాము, అందులో ఎలిజిబిలిటీ లేకపోతే లోనే ఇయ్యనన్నటువంటిది. ఇంకా ఇక్కడ ఒకటి చిన్న లాజిక్ ఉంది మా ఇక్కడ చూడవచ్చు. మనం మొత్తం 16,25,000 వచ్చినాయి అప్లికేషన్, వీళ్ళు ఇచ్చేది 5 లక్షల మందికి. అంటే దాదాపు 10-11 లక్షల మందిని ఎగరగొట్టాలి ఇప్పుడు వీళ్ళు, అంతే కదా? అంతే, 11 లక్షల మందిని ఎగరగొట్టాలి. ఎట్లా ఎగరగొట్టాలి? అందుకని ఇది ముందలు తీసుకొచ్చారు. మరి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ 16 లక్షల మందికి బ్యాంకర్ ఏం చేస్తున్నాడంట అంటే ఆ సిబిల్ స్కోర్ చెక్ చేయడానికి 100 నుంచి 200 తీసుకుంటున్నాడంట ఒక్కో అప్లికేషన్కి. అంటే 16 లక్షలు ఇంటూ 100 రూపాయలు వేసుకో, 100 రూపాయలు వేసుకో, 16 కోట్ల రూపాయలు అయితే. సో అంటే దాంట్లోనే అవే ఏమైనా లోన్లు ఇస్తారా అన్నట్టు చేస్తుంది వీళ్ళు బ్యాంక్. అంటే ఇది గవర్నమెంట్కి తెలిసే జరుగుతుందా, బ్యాంక్ వాళ్ళ డెసిషనా,
లేదనుకుంటే గవర్నమెంట్కి అడ్వైజ్ చేసిన వాళ్ళు ఎవరు అనేటువంటిది ఇప్పుడు ఇంట్రెస్ట్. నిజంగా సరే, ఎందుకంటే మనం లోన్ ఇస్తున్నాము, గవర్నమెంట్ పైసలైనా సరే బ్యాంకర్ పైసలైనా సరే, ఓ లోన్ ఇస్తున్నామంటే దానికి సెక్యూరిటీ లేదంటే వాడు కడతాడా, ఎన్పిఏ హోల్డరా, లేదనుకుంటే నాన్ పర్ఫార్మింగ్ హోల్డరా, లేదంటే వీడు కట్టేటోడా, అవి వెరిఫై చేసుకోవడంలో తప్పులేదు. రెండోది, నీవు ఇచ్చే పైసల్లో 50,000 ఇచ్చినా సరే 4 లక్షలు ఇచ్చినా సరే ఆ 50,000తోటి 4 లక్షలతోటి వాడు ఏం చేస్తున్నాడు అనేది వెరిఫై చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అవును, గవర్నమెంట్కి ఉంటుంది. రెండోది 50,000 తీసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ మొత్తం ఫ్రీ కదా, వానికి ఇంకా సివిల్ ఎందుకు? అప్పుడు 50,000తో నిజానికి ఇప్పుడు ఏమొస్తుంది? అలా వచ్చింది అనుకున్నా కూడా 50,000తో కుటుంబీసునో లేకుంటే ఏదో చిన్నవే వస్తాయి, పెద్ద ఎత్తున వాడు ఏం చేస్తాడు అయితే ఏం కాదు 50,000తోటి. సో రెండోది 4 లక్షలు ఇచ్చిన దానికి సరే 50% సబ్సిడీ ఉన్నట్టుంది. ఆ 2 లక్షల చిల్లర వాడు పే చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో దానికి గవర్నమెంట్ భరోసా ఇస్తున్నప్పుడు మళ్ళీ ఈ సివిల్ స్కోర్ అనేటువంటిది ఆ భాష, ఆ టెర్మినాలజీ, ఆ పదమే తెలియని వాళ్ళ దగ్గర సివిల్ స్కోర్ అడగడం అనేటువంటిది మరి ఇది బ్యాంకర్ల డెసిజనా, గవర్నమెంట్కి తెలిసే జరుగుతుందా? దీన్ని అడ్వైజ్ చేసిన వాళ్ళు ఎవరు? గతంలో మనం చూసిండే కేసీఆర్ గారు దళిత బంధు ఇస్తే 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టు. అప్పుడు ఏ స్కోర్ లేదు, అందరికి ఇచ్చేసాడు. ఇవి ఏంటంటే అదే మనం అప్పుడు చూసినాం కదా, హుజూరాబాద్ హుజూర్ నగర్ ఈటల రాజేందర్ అక్కడ మొత్తం ఇచ్చేసిండు టోటల్ గా. సో అంటే 10 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు కూడా గత గవర్నమెంట్ సిబిల్ అడగలేదు. సో ఇది ఏమవుతుందంటే ఆల్రెడీ ప్రతి దాంట్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది ప్రతిపక్షం. ప్రభుత్వం చేస్తున్న పనులు కూడా ఇట్లాంటి డెసిషన్స్ కూడా ప్రభుత్వానికి నెగిటివ్ సెన్స్ తెస్తున్నాయి. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోతాం అంటున్నారు, వచ్చే నెలలో జూన్ 2కు ఇవి లోన్లు ఇస్తామంటున్నారు. ఇట్లాంటి కండిషన్స్ పెట్టి ఫైల్స్ రిజెక్ట్ చేసేసి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే జనాలు ఓట్లు వేస్తారా? అవును, ఇప్పుడు ఇచ్చిన 16 లక్షలల్లో వీళ్ళు 5 లక్షల మందికి ఇస్తే 11 లక్షల అప్లికేషన్లు రిజెక్ట్ అవుతాయి కదా, వీళ్ళంతా యాంటీ అయిపోతారు కదా. అప్పుడు సరే ఎందుకు చేసిరు అని అప్లై చేసిన వాళ్ళందరికీ సిబిల్ స్కోర్ అని కాకుండా మీకు వేరే పెట్టండి. అంటే ఎలిజిబిలిటీ లేదా? చాలా విషయాల్లో అంటే అప్లై చేసిన వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉండాలని లేదు. అంటే గవర్నమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫీల్ కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. లేదు ఫస్ట్ 5 లక్షల మందికి ఇస్తాం ఫస్ట్ ఫేజ్లో, తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తామని చెప్పండి. అట్లే ఏదో ఒకటి చెప్పాలి కానీ సిబిల్ స్కోరు పెడతాం అనేది మాత్రం అది తప్పుడు నిర్ణయం. అసలు ఎవరి సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోల్స్ స్టార్ట్ అవుతున్నాయి. రెండోది, పార్టీకి సంబంధించిన వాళ్ళే ఈ నిర్ణయం అనేటువంటిది సహేతుకం కాదు, ఇది సరైన నిర్ణయం కాదు అంటున్నారు. నాకు నిజంగా తెలిసి ఇది మరి గవర్నమెంట్ తెలిసి జరుగుతున్నటువంటి ప్రక్రియ అయితే నేనైతే అనుకోను. అదే ఫ్రీగా ఇవ్వాలని ఇదేది సిబిల్ స్కోర్ చెక్ చేసేందుకు ఫీజు కట్టాలన్న బ్యాంకులు ఫ్రీగా అంటే సిబిల్ స్కోర్ కోసం ఫ్రీ చేయండి అని చెప్తుందంట గవర్నమెంట్. ఉండేటోళ్ళకి ఆ బ్యాంక్ అకౌంట్లే తెలియదు అనుకునేటోళ్ళకి ఈ సిబిల్ స్కోర్ రేట్ నుంచి వస్తాయి. రెండోది, వాళ్ళు ఏమైనా పెద్ద ఎల్టీ లోన్లో తీసుకొని 10 లక్షలు తీసుకొని ఓడితేనో క్రాప్ లోన్ ప్రతి ఫార్మర్కి ఉంటుంది అది. అవును, ఓకే, ఈ గవర్నమెంట్ కాదు ఆ గవర్నమెంట్ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చినా సరే గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి రుణమాఫీ చేస్తామనేటువంటిది ఒక టెర్మినాలజీ ఉంది. ఫార్మర్స్ కూడా ఏం చేస్తున్నారు, అవసరమైతే మిత్తి ఇంత కడుతున్నారు. రెండోది, ఫార్మర్ ఆ మిత్తి కూడా ఈ పంట మంచివంతా మిత్తి కట్టింటాడు. యాక్చువల్లీ అంటే క్రాప్ లోన్లు సిబిల్ కావు. ఇవి ట్రాక్టర్ లోన్లు అవి ఉంటాయి కదా, అవన్నీ అంతే కదా, అవన్నీ అగ్రికల్చర్ సంబంధించినటువంటివి కదా, అవి కనిపిస్తాయి. అగ్రికల్చర్ సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకున్నా సరే ఇవన్నీ ఏంది పంటలు మంచిగా అంతేనో. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ట్రాక్టర్ తీసుకున్నా బ్యాంకులో ఏది ఫైనాన్స్ పెట్టి తీసుకున్నా, నేను అగ్రికల్చర్ మీద నా ట్రాక్టర్ నడుస్తుంది, పలానా రైతు నేను వ్యవసాయం చేస్తే పలానా రైతు పంట మంచిగా అంతే 6 నెలల నాడు పంట వచ్చినాడు నువ్వు ఇస్తేనే నేను ఈఎంఐ కట్టుకుంటా కదా. అవును, సో అది నెల కట్టేటివి ఏమి ఉండవు, 6 నెలలకు ఒకసారి కిస్తు కట్టేది ఉంటుంది. ఆ కిస్తు కూడా మన ఏమైనా హౌస్ ఈఎంఐ లేకన్నా 2 తారీఖు అంటే 2 తారీఖు, ఫస్ట్ అంటే ఫస్ట్ గార్డెనింగ్ బ్యాంకర్ 4 సార్లు ఫోన్ చేస్తారు కూడా ఫార్మర్స్కి. సో ఇట్లాంటి సందర్భంలో ఇట్లా సిబిల్ పెట్టేసి సిబిల్ ఉంటేనే ఇస్తా అనేటువంటి నిర్ణయం అనేటువంటిది అయితే మళ్ళీ ప్రభుత్వానికి ఓ చెడ్డ పేరు తెచ్చేదే వస్తుంది అని అయితే నేను అనుకుంటున్నా. పైసలు ఇచ్చేది తప్పదు, ఏదైతే స్కీమ్ ఉందో అది అమలు చేయక తప్పదు. ఇంత అంటే పైసలు పోతున్నాయి అక్కడ పరువు పోతుంది అన్నట్టు అయిపోయింది. సేమ్ అదే కదా, ఇది అట్లే అయిపోయింది. రుణమాఫీ అట్లేనా? రుణమాఫీ కూడా అట్లే. రుణమాఫీ ఈవెన్ ప్రతిపక్షం కూడా ఒప్పుకుంటుంది 75 నుంచి 80% కంప్లీట్ అయిపోయింది. కేవలం ఆ 20-25 మెంబర్స్కి రాకపోవడం వల్ల
100% రాలేదని ప్రతిపక్షం చూపించే సిచ్యువేషన్లో ఉంది. అంటే ఇక్కడ ఇంకోటి కూడా జరిగింది మాది 2 lakhs పైన ఉన్నోళ్ళు మీరు కట్టుకోండి, ఇదంతా మేము మాఫీ చేస్తామని చెప్పారు. ఈ పైన ఉన్నది మీరు కట్టుకోండి, ఈ 2 lakhs మేము మాఫీ చేస్తామని ఫస్ట్ చెప్పారు. తర్వాత వాళ్ళే మాట మార్చారు, 2 లక్షల పైన ఉంటే మేము మాఫీ చేయము, మాకు సంబంధం లేదు అంటే మరి వీళ్ళకి ఎందుకు చెప్పారు, ఈ పైన ఎందుకు కట్టించుకున్నారంట? మరి అదో క్లారిటీ లేని సందర్భం. తర్వాత రైతు భరోసా అంటది. ఆ రైతు భరోసా కూడా 3 ఎకరాలు 4 ఎకరాల వరకే వచ్చి అయిపోయింది అనేటువంటిది. మళ్ళీ దాంట్లో 100 క్వరీలు పెట్టింది అనేటువంటిది 7,500 ఇస్తామన్నారు, దాన్ని 6,000కి తీసుకొచ్చారు. ఒక పంటకు మొత్తం ఎగ్గొట్టిరు, అనేటువంటి విమర్శ ఉంది. రెండవది 200 యూనిట్ల కరెంట్ అన్నారు, అది చాలా మందికి వస్తుంది, అది కూడా చెప్పుకోవడంలో విఫలమవుతుంది. ఆడన్నా రానోళ్ళు ఉంటే అంటే దాన్ని కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్లు ఉన్నారు. సిలిండరు 500 సిలిండర్ అని వస్తూనే ఉంది కొద్ది మందికి, ఆ రానోళ్ళ బ్లేమ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక్క స్కీమ్ అని కాదు, ఏ స్కీమ్ను తీసుకున్నా సరే మరి వాళ్ళ గవర్నమెంట్కు ఉన్న అడ్వైజర్స్ ఎవరు చెప్పే మాటలు నమ్మి ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటున్నారో గవర్నమెంట్. కానీ ఈ సంవత్సరన్నరలా మెడకు చుట్టుకోవాల్సినటువంటివన్నీ చుట్టుకున్నాయి, చేస్తూ చేసుకుంటా కూడా వీళ్ళే చుట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇది కంపల్సరీ ఇవ్వాల్సిందే. రెండోది 50,000 మొత్తం మాఫీ చేస్తేవి, ఆడ సిబిల్ అవసరం ఏముంటుంది, అప్పుడు అట్లే చెప్పాలి. పెద్ద లోన్స్ ఇచ్చేటోళ్ళకు సిబిల్ చూస్తా అని చెప్పాలి. రెండోది ఆ సిబిల్ కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో చూస్తాం అనేటువంటిది క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఈ 16 లక్షల మందికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు, సిబిల్లో లేదు, సిబిల్ లేదు అందుకే రిజెక్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ 100% సబ్సిడీ ఇచ్చినాక మళ్ళీ సిబిల్ ఎందుకు కన్సిడరేషన్ వస్తుంది అనేది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్న మెన్షన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇంకా మీరు అన్నట్టు ప్రశ్న లేవనెత్తితే 16 లక్షల మందికి 100-200 ఛార్జ్ చేస్తే కోట్ల రూపాయలు బ్యాంకులు ఫీజు వసూలు చేస్తున్నాయి అన్నటువంటి అపవాదం మళ్ళీ కూడా. ఇప్పుడు 16 కోట్ల రూపాయలు ఇవ్వాలి అంటే ఏ స్కీమ్ అయినా సరే, ఓ స్కీమ్ని మనం అనౌన్స్ చేసినామంటే కష్టమో నష్టమో ప్రజల నుంచి విమర్శ రాకుండా ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇదంతా వీళ్ళతోనే అయ్యేది లేదు, వచ్చేది లేదు, ఇట్లే ఉంటాయి, ఏ పని కాదు సరిగా అనేది మాత్రం జనాలకి వెళ్ళిపోతుంది. జనాలు గ్రౌండ్లో అదే మాట్లాడుకుంటారు. ఇంకోటి ఈ యువ వికాసమే అన్నప్పుడే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని పెట్టింటే అయిపోయేది. అప్లై చేసుకునేటప్పుడే ఇవన్నీ ఉంటేనే మేము ఇస్తాము, ఈ డాక్యుమెంట్ ఉండాలి, ఇంత పర్సంటేజ్ ఉండాలి, ఇంత ర్యాంక్ ఉండాలి, ఇంత సిబిల్ ఉండాలి అని చెప్పింటే అప్లై చేసుకునేటోళ్ళు. సరే ఫ్రీనే అప్లై చేసినప్పటికి కూడా ఈరోజు ప్రభుత్వం మీద అపవాదు కదా మళ్ళీ సిబిల్ స్కోర్ ఉంటేనే. అంటే ఆ ఊర్లలో ఉండేటోళ్ళకి ఆ సిబిల్ స్కోర్ అంటే ఏందో తెలియదు, అసలు ఏం డెసిషన్స్ అని. రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు ఎవరు సలహాదారులో లేకుంటే ఎవరు గైడెన్స్ చేస్తున్నారో కానీ అన్నీ తప్పుడు అంటే చేసేదంతా చేసుకుంటూ వాళ్ళు నిజంగా రుణమాఫీ చేసిరు, వాళ్ళు మెచ్చుకోవచ్చు. అసలు ఎవరికి సాధ్యం కానంత రైతులు 21,000 గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజులనే 20,000 రూపాయలు అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు మంచినే. అది శాతగా చెప్పుకోనికే 200 యూనిట్ల కరెంటు అది ఇస్తున్నారు, అది చెప్పుకోనికే శాతం అయితే లేదు. 500 రూపాయల సిలిండర్ అది శాతం అయితే లేదు, ఏవి శాతం అయితే లేవు. ఇగో ఇటువంటివన్నీ తీసుకొచ్చి ఉన్న పెంట వేసుకొని ఉన్న ఇజ్జత్ పోగొట్టుకుంటుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇది చూద్దాం మరి గవర్నమెంట్ ఇప్పటికైనా ఇట్లాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఏదైనా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నప్పుడే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని పబ్లిక్ చేసేసి ముందు వెళ్తే మేము ఫస్ట్ చెప్తాం అని చెప్పేటోళ్ళు. ఆ ఇందిరమ్మ ఇండ్ల పథకం అంతే, ఫస్ట్ మినిస్టర్సే చెప్పిండు, గవర్నమెంటే చెప్పింది ఎంతనన్నా అట్టుకోండి మేము ఇచ్చే 5 లక్షలు ఇస్తాము, ఎందుకంటే మేము ఇచ్చే దాంట్లో గింతే అట్టుకుంటే రేపు ఇండియా ఎక్స్టెన్షన్ పోవాలనుకుంటే ఇబ్బంది. ఇప్పుడేమో అప్పుల వాళ్ళు అవుతారు, వాళ్ళు ఎంత శాతం అయితే అంత కట్టుకుంటారు, నువ్వు ఇచ్చేది 5 లక్షలు ఇచ్చేస్తే అయిపోతుంది, వాళ్ళ ఇష్టం. అది అదో అపవాదం. 600 అయితే ఎవరైనా కట్టుకుంటారు ఎస్ఎఫ్టీ, ఆ పైన కట్టుకుంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళే ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళే భరిస్తారు కదా, మీకు అవసరం లేదు కదా, మీరు మేము ఎక్కువ కట్టుకుంటున్నాం మీరు ఎక్కువ ఇవ్వాలి అని వాళ్ళైతే అడగారు. రెండోది వాళ్ళు అట్లాంటి కండిషన్ ఉంటే కూడా ఫస్టే చెప్పింటే అట్లాంటి, ఎందుకంటే అన్ని ఇస్తామని చెప్పేసి మళ్ళీ మేము గింతే ఇస్తామనే వరకు ఓ అపవాదు ఓ బద్దాం కదా. సరే చూద్దాం, అట్లీస్ట్ యువ వికాసంలోనన్నా సరే సిబిల్ అనేటువంటి అనవసర రాద్ధాంతానికి తెర తీయకుండా ఆ సాఫియా ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.